శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు పోలీసులు. మూలపేటకు పోదాం కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. మూలపేట పోర్టుకు వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో పోలీసులు నడుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, ఏంటి షరతులు, ఎందుకు పర్యటన అడ్డుకుంటున్నట్టుగా చూస్తున్నాం, ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు? అప్డేట్స్ చెప్పండి. అది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో వెనకబాటుతనాన్ని వలసలు నివారించడం కోసము మూలపేటలో పోర్టుకి శంకుస్థాపన చేశారు. అయితే ఆ పోర్టు పనులు 70% ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలోనే అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా మిగతా 30% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతవరకు పనులు అయ్యాయి, కూటమి ప్రభుత్వం ఏ విధంగా మూలపేట పోర్టు నిర్లక్ష్యం చేస్తుంది అనే వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కోసము చలో మూలపేటకు పోదామంటూ కూడా ఒక కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే పోలీసులు మాత్రము మన మూలపేటకు పోదామనే కార్యక్రమం మీద ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఆంక్షలతో కూడిన షరతులు కూడా ఇస్తున్నారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అలాగే మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలయ్య ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఇప్పుడు మూలపేట పోర్టు దగ్గరికి వెళ్ళి జరిగిన పనులను మీరు పరిశీలించి ఎంతవరకు పని పూర్తి అయ్యింది అనే వాస్తవానికి ప్రజలకు తెలియజేయడం కోసం మీరు వెళ్తుంటే ఎందుకు పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారు? అలాగే షరతులతో కూడిన అనుమతులు ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు? వాస్తవంగా ఉత్తరాంధ్ర జిల్లాలోనే వెనుకబడినటువంటి ప్రాంతం శ్రీకాకుళం జిల్లా. ఈ శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి పనులు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చిన ఎన్నికల ముందు ఈ ప్రాంతాన్ని ఏదో ఉద్ధరిస్తామని, ఈ ప్రాంతంలో భావనపాడు పోర్టుని వద్ద నిర్మాణం చేస్తామని చెప్పి అనేక ఎన్నికల్లో అనేక సందర్భాల్లో నాయకులు మాట్లాడడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా సరే అసలు ఎన్నికల వరకు భావనపాడు పోర్టు గురించి నిర్మాణం గురించి మాట్లాడేవారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరుదాటిన తర్వాత తప్పతగిలేసే విధంగా మరి ప్రజల్ని వాడుకొని వదిలేసేటువంటి పరిస్థితులు చూసాం. అయితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఏర్పడిన తర్వాత, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఒక పోర్టు నిర్మాణం జరగాలని చెప్పి ఈ ప్రజలు ఆకాంక్ష ఏదైతే ఉందో అది తప్పనిసరిగా నెరవేర్చాలని చెప్పి మూలపేట వద్ద ఈ మూలపేట విష్ణు చక్రం ఈ 2 గ్రామాల్లో ఉన్నటువంటి సుమారుగా 324 ఎకరాలని రైతుల దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో ప్రజలు వలసలు వెళ్ళేటువంటి పరిస్థితులు లేకుండా మరి ఇతరత్ర పరిశ్రమలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను బాధ్యత తీసుకొని మూలపేట పోర్టుని మంజూరు చేస్తానని చెప్పి ఈ ప్రాంత ప్రజలకి నాయకులు సమక్షంలో చెప్పడం జరిగింది. అయితే ఈ మూలపేట పోర్టుకి కేవలం 324 ఎకరాలే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ భూమి 1130 ఎకరాలు అటవీ భూమిని కూడా సేకరించి మొత్తం సుమారుగా 1450 ఎకరాల్లో ఈ పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ మంజూరు చేస్తూ 4362 కోట్ల రూపాయలని నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిధులు మంజూరు చేయడమే కాకుండా వెంటనే శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలకి వేగంగా త్వరితంగానే ఈ మూలపేట పోర్టు నిర్మాణం జరగాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఏదైతే శంకుస్థాపన చేశారో శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా త్వరితంగానే పనులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఎన్నికలు ఏదైతే 2024 ఎన్నికలు వచ్చినటువంటి సమయానికి సుమారుగా 70% పోర్టు నిర్మాణ పనులని చేపట్టడం జరిగింది. మిగిలినటువంటి 30% పనులు ఉన్నాయి. మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఈసరికే పోర్టు నిర్మాణం పూర్తిగా జరిగిపోయి ఉండేది. కానీ 2024లో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కూటమి పాలకులందరూ కూడా ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. పోలీ అధికారంలోకి వచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ 4362 కోట్ల రూపాయలు మంజూరైనటువంటి పోర్టుని 70% పూర్తయింది కదా, మిగిలినటువంటి 30% పూర్తి చేయాలనేటువంటి ఆలోచన అయితే ఈ 2 సంవత్సరాలుగా
కావస్తూ ఉంది. ఆ ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వమే ఉంది. అయినప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్లుగా ఎక్కడా కూడా మిగిలినటువంటి 30% పనుల్ని పూర్తి చేసేటువంటి ఆలోచన ఈ కూటమి పాలకులకి లేదు. ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కూటమి పాలనకి పట్టం కట్టి తప్పు చేశామో అనేటువంటిది పశ్చాత్తాపం కూడా పడుతున్నారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 70% పనులు పూర్తయ్యాయి, ఈ 4,362 కోట్ల రూపాయలు ఏ విధంగా మంజూరు కాబడ్డాయి, ఈ మంజూరు చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం ధర్మాన ప్రసాద్ గారు కానీ, మరి అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కృష్ణదాస్ గారు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అంతా కూడా తన దృష్టికి తీసుకొచ్చి మంజూరు చేస్తే ఈసరికే పోర్టు పనులన్నీ కూడా పూర్తయి బెర్తలు నిర్మాణం జరిగి బెర్తల ద్వారా నౌకలు రాకపోకలు కూడా జరుగుతాయనేటువంటి ఆశాభావాన్ని ఈ ప్రాంత ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి, ఈ ప్రాంత ప్రజలు మోసం చేశారు. ఈ విషయాన్ని తెలియజేసేదానికి కృష్ణదాస్ గారు, ధర్మాన ప్రసాద్ గారి నాయకత్వంలో ఇక్కడ తిలకన్న ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సభా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా తను చేస్తున్నారు. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకల్లా ఈ నౌపాడ జంక్షన్ దగ్గర జరిగేటువంటి బహిరంగ సభకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీకు జరిగినటువంటి నష్టం ఏ విధంగా జరిగింది, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా మీకు నష్టం కలిగిస్తుందన్న విషయాన్ని పెద్దలందరూ కూడా మరి సవివరంగా మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచి ఉండేటట్లయితే ఏడాదిలోనే మిగతా 30% పనులు పూర్తయి ఈ పాటికి ఇక్కడ బెత్తలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి షిప్పులు కూడా వచ్చే పరిస్థితి నెలకొనేదని కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న ఒక ఉద్దేశంతోనే దీన్ని తాత్సారం చేస్తూ వస్తుందని, ఇప్పటికైనా ఇక్కడ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కానీ పోర్టు పనులు ఎవరి హయాంలో ఎంత శాతం పూర్తయ్యే విషయాలు కూడా ప్రజలకు తెలియజేసేందుకు ఒక సభను ఏర్పాటు చేస్తుంటే ఎందుకు కూటమి నాయకులు భయపడుతున్నారని చెప్పి బుచ్చెల్లాడి ప్రశ్న చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భావనపాడు దగ్గర ఒక పోర్టుని ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలకే పరిమితమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ఒక పోర్టుని ఏర్పాటు చేయడమే కాకుండా 70% పనులు కూడా పూర్తి చేయించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని చెప్తున్నారు. హరి. ఓకే నాయుడు.